జూన్ 22న యాంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో టీమిండియా బంగ్లాదేశ్ కి మధ్య మ్యాచ్ జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు సూపర్ 8లో ఖాతా తెరిచింది. ఇప్పుడు అదే జోష్ ని కొనసాగిస్తూ బంగ్లాదేశ్ పై కూడా గెలవాలని రోహిత్ సేన ప్రణాళికలు రచిస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత సూపర్ 8లో టీమిండియా తన చివరి మ్యాచ్ ని జూన్ 24వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాని ఒక న్యూస్ ఉత్తేజపరుస్తుంటే మరొక న్యూస్ కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళితే గుడ్ న్యూస్ ఏంటంటే టీమిండియా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచే అవకాశాలు ఎక్కువ. అదే గనుక జరిగితే ఇక చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండా భారత జట్టు సెమీస్ కి చేరుకుంటుంది. అది ఇండియాకు పెద్ద శుభవార్తనే చెప్పాలి. మరి ఇప్పుడు టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గ్రూప్ 1 నుండి టాప్ లో ఉండగా టీమిండియా 2వ స్థానంలో ఉంది. టీమిండియా ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టి టాప్ 1 కి చేరుకోవాలంటే గెలిచే ప్రతి మ్యాచ్ లో మంచి నెట్ రన్ రేట్ ని సాధించడంతో పాటు చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాని ఓడించాలి. లేదంటే ఇండియా 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అదే గనుక జరిగితే టీమిండియా గ్రూప్ 2 నుండి టాప్ లో నిలిచిన జట్టుతో సెమీఫైనల్ 2 ఆడాల్సి ఉంటుంది. సెమీఫైనల్ 1 ఆడితే ఏంటి, 2 ఆడితే ఏంటి అనుకోవచ్చు. కానీ సెమీఫైనల్ 1 ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ మ్యాచ్ కి ఐసీసీ రిజర్వ్ డే ని ప్రకటించింది. కానీ సెమీఫైనల్ 2 కి ఎటువంటి రిజర్వ్ డే లేదు. ఒకవేళ ఆ రోజు వర్షం పడితే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ కలిగిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి ఈ తలనొప్పులేవీ లేకుండా ఉండాలంటే ఇండియా బంగ్లాదేశ్ పై భారీ విజయం నమోదు చేయాలి. అదేవిధంగా ఆస్ట్రేలియా మ్యాచ్ ని తేలిగ్గా తీసుకోకూడదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.